10 పాక్ డ్రోన్లను S-400 తో పేల్చేసింది భారత్. 3 ఫైటర్ జెట్లను కూల్చేసింది భారత్. పాక్ కి చెందిన 2 JF-17 ఫైటర్ జెట్స్ ని కూల్చివేసింది భారత్. ఒక F-16 ఫైటర్ జెట్ ని కూడా కూల్చివేసింది భారత్. పాక్ కి ఇదొక బిగ్ షాకింగ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. పాక్ ఆపకుండా డ్రోన్లను ప్రయోగిస్తూనే ఉంది. ఆ డ్రోన్లను మొత్తం 10 డ్రోన్లను గగనతలంలోనే భారత్ తిప్పికొట్టింది. S-400 తో ఆ డ్రోన్లను కూల్చివేసింది భారత్. పాక్ కి చెందిన JF-17 ఫైటర్స్ రెండింటిని కూడా కూల్చివేసింది. అలానే ఒక F-16 ఫైటర్ జెట్ ని కూడా భారత్ కూల్చివేసింది. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, అమృత్సర్ లో బ్లాక్అవుట్ అయితే కొనసాగుతోంది. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మిసైల్స్ దాడులు, అలానే డ్రోన్ దాడులు చేస్తోంది పాకిస్తాన్. ఈ నేపథ్యంలో భారత సైన్యం సమర్థవంతంగా వాటిని తిప్పికొడుతోంది. అయితే సైరన్ మోగడంతో ప్రజలందరూ సురక్షిత ప్రాంతాలకి వెళ్లిపోయారు. అక్కడ పాక్ డ్రోన్లతో విరుచుకుపడుతూ ఉండడంతో సైరన్లు మోగాయి. వెంటనే ప్రజలు వాళ్ళ ఇళ్లలోకి, బంకర్లలోకి వెళ్లిపోయి తలదాచుకున్నారు. ప్రస్తుతం ఈ అన్ని ప్రాంతాల్లోనూ బ్లాక్అవుట్ కొనసాగుతోంది. జమ్మూ టార్గెట్ గానే పాకిస్తాన్ డ్రోన్ దాడులు కొనసాగిస్తోంది. జమ్మూ ఎయిర్పోర్ట్ పై రాకెట్ దాడి జరిగింది. పఠాన్కోట్ ఎయిర్ బేస్ పైకి F-16 ఫైటర్ జెట్ ని ప్రయోగించింది పాకిస్తాన్. సమర్థవంతంగా ఇండియన్ ఆర్మీ తిప్పికొట్టింది. ప్రజలంతా ప్రస్తుతం ఇళ్లలోనే ఉండాలంటూ అక్కడ జమ్మూ కాశ్మీర్, అలానే రాజస్థాన్, అమృత్సర్ ఈ ప్రాంతాల్లోని ప్రజలకు సైరన్లు మోగాయి. సో పాక్ ఎలా అయితే డ్రోన్లని, ఫైటర్ జెట్స్ ని, అలానే మిసైల్స్ ని ప్రయోగిస్తుందో అంతే సమర్థవంతంగా ఇండియన్ ఆర్మీ వాటిని తిప్పికొడుతోంది. ప్రస్తుతం పాక్ ఇదొక బిగ్ షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే 10 డ్రోన్లను కూల్చివేసింది S-400, 3 ఫైటర్ జెట్లను కూడా కూల్చివేసింది భారత్. పాక్ కి చెందిన 2 JF-17 ఫైటర్ జెట్స్, అలానే ఒక F-16 ఫైటర్ జెట్ ని కూడా భారత సైన్యం కూల్చివేసింది. అయితే ఎక్కడైతే డ్రోన్లను, మిసైళ్లను, ఫైటర్ జెట్స్ ని ప్రయోగిస్తుందో ఆ ప్రాంతాలైన జమ్మూ కాశ్మీర్, అమృత్సర్, అలానే రాజస్థాన్ లో కూడా ప్రజలు సురక్షితంగా ఉండాలని అక్కడ సైరన్లు మోగిన వెంటనే జనాలందరూ బంకర్లలోకి, వాళ్ళ ఇళ్లలోకి వెళ్లిపోయి తలదాచుకున్నారు. ప్రస్తుతం అక్కడ బ్లాక్అవుట్ అయితే కొనసాగుతోంది. అలానే ఇటు LOC దగ్గర కానీ, POK దగ్గర కానీ, లేకపోతే ఇటు పూంచ్ సెక్టర్ లో కానీ ఇంకా పాక్ కాల్పులకైతే తెగబడుతోంది.